ఈ వీడియో లెసన్లో మనం గాస్ నియమము అనేదాన్ని తెలుసుకుందాం. ఈ గాస్ నియమానికి వెళ్ళే ముందు విద్యుత్ అభిలంబ అభివాహము అంటే ఏమిటో ముందు తెలుసుకొని తర్వాత గాస్ నియమాన్ని మనం నిర్వచిద్దాం. ఇదిగో ఈ పటంలో చూడండి, ఇది ఒక సంవృత తలము, వలయం కాదు, తలము. ఈ సంవృత తలము లోపల నేను +q అనేటువంటి ఆవేశాన్ని ఉంచాను. ఈ +q అనేటువంటి ఆవేశం ఉంచినట్లయితే ఆ ఆవేశం నుండి విద్యుత్ బలరేఖలు ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే విద్యుత్ బలరేఖలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ +q ఆవేశానికి దగ్గరగా ప్రమాణ ధనావేశాన్ని తీసుకొచ్చి పెట్టినట్లయితే ఆ ప్రమాణ ధనావేశము ఈ +q ఆవేశం చేత వికర్షింపబడి అది ఏ మార్గంలో అయితే ప్రయాణిస్తూ వెళుతుందో వాటిని మనం విద్యుత్ బలరేఖ అన్నాం. ఇప్పుడు మనం +q అనేటువంటి ఆవేశాన్ని ఈ O అనేటువంటి బిందువు దగ్గర ఉంచినట్లయితే అప్పుడు అక్కడి నుంచి బలరేఖలన్నీ కూడా ఇట్లా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మొత్తం సంవృత తలం గుండా ఎన్ని బలరేఖలైతే వెళ్ళిపోతాయో ఆ బలరేఖల్ని మనము విద్యుత్ అభివాహము అంటాం. ఇప్పుడు ఈ ఉపరితలానికి లంబంగా గనక ఆ అభివాహాన్ని తీసుకున్నట్లయితే దానిని విద్యుత్ అభిలంబ అభివాహము అంటాం. అంటే ఇక్కడ సంవృత తలము లోపల ఒక ఆవేశాన్ని ఉంచినప్పుడు దాని నుండి బయలుదేరిన విద్యుత్ బలరేఖలని మనము అభివాహము అంటున్నాము. ఉపరితలానికి లంబంగా ఎన్నైతే బలరేఖలు వెళ్తాయో ఆ మొత్తాన్ని కలిపి మనము విద్యుత్ అభిలంబ అంటే ఉపరితలానికి లంబంగా పోయేటువంటి అభివాహము అనేటువంటి అర్థం అన్నమాట. ఇప్పుడు మనం నిర్వచనానికి వెళ్ళినట్లయితే నిర్వచనం అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ సంవృత తలాన్ని తీసుకున్నాం. ఈ సంవృత తలం లోపల నేను +q అనేటువంటి ఆవేశాన్ని ఉంచాను. ఇప్పుడు ఈ సంవృత తలం గుండా బయటకు పోయేటువంటి విద్యుత్ అభిలంబ అభివాహము ఆ సంవృత తలం లోపల ఉండేటువంటి ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి దీని చుట్టూ మనం తలం తీసుకున్నట్లయితే ఈ తలంలో గుండా వెళ్ళేటువంటి అయస్కాంత అభివాహం φ అని అనుకున్నట్లయితే ఈ φ విలువ ఎంతకు సమానం అవుతుందంటే ఆ సంవృత తలంలో ఉండేటువంటి ఆవేశము q ఉన్నది కదా, ఆ qకి ఎన్ని రెట్లు 1/ε0 రెట్లు ఉంటుంది. కాబట్టి గాస్ నియమం యొక్క నిర్వచనం ఏం చెప్పచ్చు అంటే ఒక సంవృత తలం నుండి బయటకు పోయేటువంటి విద్యుత్ అభిలంబ అభివాహము ఆ సంవృత వలయం తలంలో ఉండేటువంటి ఆవేశానికి అంటే qకి 1/ε0 రెట్లు ఉంటుంది అని చెప్పచ్చు. ఇక్కడ మనం సమీకరణం చూసినట్లయితే ఈ సమీకరణం చూడండి, φ అంటే మొత్తం అభిలంబ అభివాహము = 1/ε0 టైమ్స్ టు ద ఛార్జ్ కంటైన్డ్ విత్ ఇన్ ది అదే ఆవేశము లోపల ఉండేటువంటి ఆవేశం యొక్క విలువకి 1/ε0 రెట్లు ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రల్ E⁻.ds అనేటువంటిది కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి విషయమే. మొత్తం ఉండేటువంటి అభివాహాన్ని తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ E⁻.ds కూడా రాయొచ్చు. తర్వాత గాస్ నియమానికి వచ్చేటప్పటికి గాస్ నియమంలో 2 సందర్భాలు ఉన్నాయి. మొదటి సందర్భం ఏమిటంటే సంవృత తలం తీసుకున్నాం కదా, ఈ సంవృత తలము లోపల ఆవేశం ఉన్నప్పుడు
అనేటువంటిది ఒక సందర్భం. తర్వాత ఈ సంవృత తలానికి బయట ఆవేశాన్ని ఉంచినట్లయితే అప్పుడు ఎట్లా ఉంటుంది, అది రెండవ సందర్భం. ఇప్పుడు మనం ముందుగా సందర్భం 1 అంటే కేసు 1కి వచ్చినట్లయితే, అంటే సంవృత తలం లోపల ఆవేశాన్ని కనుక ఉంచినట్లయితే, ఇప్పుడు దీనికి మనం ముందుగా ఉపోద్ఘాతం రాద్దాం. ఇది ఒక సంవృత తలము. ఈ సంవృత తలంలో ఓ అనేటువంటి బిందువు దగ్గర మనము క్యూ అనేటువంటి ఆవేశాన్ని ఉంచాము. ఇది క్యూ అనేటువంటి ఆవేశం. ఇక్కడ నేను చిన్న వైశాల్యాన్ని డిఎస్ అనేటువంటి వైశాల్యాన్ని ఈ సంవృత తలం యొక్క ఉపరితలం మీద తీసుకున్నాను. ఇది డిఎస్ వైశాల్యం. ఇప్పుడు డిఎస్ పరిమాణంతో ఈ చిన్న వైశాల్యానికి ఒక లంబం గనక గీచినట్లయితే అది విస్తీర్ణ సదిశ అవుతుంది ఆ చిన్న వైశాల్యానికి. కాబట్టి ఈ డిఎస్ లేదా డిఎస్ బార్ అనేటువంటిది విస్తీర్ణ సదిశ దేనికి, డిఎస్ అనేటువంటి విస్తీర్ణానికి. తర్వాత ఓ అనే బిందువు దగ్గర మనం క్యూ అనేటువంటి ఆవేశాన్ని ఉంచాం కాబట్టి దాని నుండి బయలుదేరి వెళ్ళేటువంటి బలరేఖ లేదా విద్యుత్ బలరేఖ తీసుకుంటే ఆ దిశలో విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉంటుంది. అంటే ఈ అనేటువంటిది విద్యుత్ క్షేత్ర తీవ్రత అయితే ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ దిశలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రతకి విస్తీర్ణ సదిశకి ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి కోణం తీటా అనుకోండి. ఇది తీటా, ఇది సమతల కోణం. తరువాత ఈ చిన్న విస్తీర్ణము ఉన్నదే డిఎస్ అనేటువంటిది. ఈ డిఎస్ అనేటువంటి విస్తీర్ణము ఓ అనేటువంటి బిందువు దగ్గర ఏర్పరిచేటువంటి ఘనకోణము డి ఒమేగా అనుకోండి. చిన్న విస్తీర్ణము ఓ బిందువు దగ్గర చేసేటువంటి ఘనకోణము డి ఒమేగా. ఇప్పుడు ఈ చిన్న విస్తీర్ణం యొక్క మధ్య బిందువు దగ్గర నుండి ఓ అనేటువంటి బిందువు వరకు, అంటే ఆవేశం క్యూ వరకు ఉండేటువంటి దూరాన్ని మనం ఇక్కడ ఆర్గా తీసుకోండి. అవునా, ఇది ఆర్. ఇప్పుడు చూడండి, ఈ అనేటువంటిదేమో విద్యుత్ క్షేత్ర తీవ్రత సదిశ, డిఎస్ బార్ అనేటువంటిది ఏమిటి, విస్తీర్ణ సదిశ. మనం ఇంతకుముందు ఫండమెంటల్స్ చెప్పుకునేటప్పుడు అయస్కాంత అభివాహము d5 E బార్ డాట్ డిఎస్ బార్ అనేటువంటిది చెప్పుకున్నాం. ఇక్కడ డిఎస్ బార్ అనేటువంటిది మనం పైన చెప్పుకున్నటువంటి చిన్న విస్తీర్ణం. ఇదిగో ఇక్కడ మనం తీసుకున్నటువంటి చిన్న విస్తీర్ణము, ఇదేమో ఈ బార్. ఈ బార్కి విస్తీర్ణ సదిశ అన్నాం కదా. విస్తీర్ణ సదిశ అంటే ఇదిగో దీనికి మధ్య ఉండేటువంటి కోణం కనుక తీటాగా కనుక తీసుకున్నట్లయితే అప్పుడు చూడండి d5 E బార్ డాట్ డిఎస్ బార్ అని కానీ, లేదా దీన్ని ఈడిఎస్ కాస్ తీటా అని కానీ రాస్తాం. విద్యుత్ క్షేత్ర తీవ్రత డిఎస్ కాస్ తీటా అనేటువంటిది ఏమిటంటే మనం తీసుకున్నటువంటి స్వల్ప విస్తీర్ణము యొక్క లంబాంశము. తర్వాత మనకి ఇంకొక విషయం కూడా ఏం తెలుసు అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమీకరణం అది 1/4πε0 ఇంటూ Q/r². ఇప్పుడు ఈ విలువని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ సమీకరణంలో ప్రతిక్షేపించండి. అప్పుడు d5 అనేటువంటిది ఏమవుతుందంటే d5 1/4πε0 ఇంటూ Q/r² ఇంటూ డిఎస్ కాస్ తీటా. ఈ r²ని ఇక్కడ కాకుండా డిఎస్ కాస్ తీటా కింద కనుక రాసుకున్నట్లయితే అప్పుడు సమీకరణం ఎలా వచ్చింది, d5 Q/4πε0 ఇంటూ డిఎస్ కాస్ తీటా బై r². ఇప్పుడు ఈ డిఎస్ కాస్ తీటా బై r² ఉన్నదే, ఇది మనం ఇంతకుముందు ఘనకోణం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఆ చిన్న విస్తీర్ణము ఆ ఓ అనేటువంటి బిందువు దగ్గర చేసేటువంటి ఘనకోణము
స్వల్ప ఘనకోణము డి ఒమేగా అనుకున్నట్లయితే అప్పుడు డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా, అప్పుడు డి ఫై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πr స్క్వేర్ ఇంటూ డి ఒమేగా అనేటువంటిది వచ్చింది. అవునా? ఇప్పుడు మొత్తం వైశాల్యంలో గుండా ఎంత అభివాహం వెళ్తుంది అనేటువంటిది మనకు కావాలి. మొత్తం వైశాల్యం అంటే ఈ మొత్తం వైశాల్యం అన్నమాట. ఈ మొత్తంలో గుండా ఎంత అభివాహం వెళుతుంది కావాలనుకున్నట్లయితే ఇప్పుడు ఈ చిన్న వైశాల్యంలో గుండా ఎంత విద్యుత్ అభివాహం వెళుతుందో ఆ అభివాహాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇంటిగ్రేషన్ లిమిట్స్ తీసుకోవాలి, అవధులు. ఇప్పుడు చూడండి, ఈ డిఎస్ అనేటువంటి విస్తీర్ణము బాగా తక్కువ ఉన్నదనుకోండి, అప్పుడు ఇక్కడ ఉండేటువంటి కోణము అంటే ఓ బిందువు దగ్గర చేసేటువంటి ఘనకోణము విలువ 0కు సమానం అవుతుంది. అంటే ఇది ఒక బిందు రూపంలో కనుక తీసుకున్నట్లయితే ఈ విస్తీర్ణాన్ని, అది లోయర్ లిమిట్ అవుతుంది, అంటే క్రింది అవధి. అలా కాకుండా మొత్తము విస్తీర్ణం కనుక తీసుకున్నట్లయితే, అంటే ఈ బిందువుకు చుట్టూ ఉండేటువంటి విస్తీర్ణం తీసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద అది ఎంత ఘనకోణం చేస్తుందంటే 4π అనేటువంటి ఘనకోణం చేస్తుంది. అందువల్ల లోయర్ లిమిట్ ఏమో 0 అవుతుంది, అప్పర్ లిమిట్ ఏమో 4π అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ దగ్గరికి రండి. చూడండి, ఇక్కడ φ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఫై, అంటే మొత్తము వైశాల్యం గుండా పోయేటువంటి విద్యుత్ అభివాహము φ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఫై ఆర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ బై 4πε0 ఇంటూ డి ఒమేగా. ఇందాక మనం లిమిట్స్ చెప్పుకున్నాం కదా, లిమిట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ క్యూ బై 4πε0 అనేటువంటిది కాన్స్టెంట్ కాబట్టి అది బయటికి రాసాం, ఇంటిగ్రల్ డి ఒమేగా. లోయర్ లిమిట్ ఇప్పుడు చెప్పుకున్నాం 0 అని, తర్వాత అప్పర్ లిమిట్ ఎంత ఉన్నదంటే 4π అని చెప్పుకున్నాం. ఇప్పుడు డి ఒమేగాని ఇంటిగ్రేట్ చేసినట్లయితే ఏమొస్తుందంటే ఒమేగా అనేటువంటిది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వచ్చేటువంటి విలువ. ఇప్పుడు దీనికి అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని మనం ప్రతిక్షేపిద్దాం. అప్పర్ లిమిట్ని కనుక ప్రతిక్షేపించినట్లయితే క్యూ బై 4πε0 ఇంటూ 4π వస్తుంది, మైనస్ లోయర్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే అది 0 అయిపోతుంది. అప్పుడు φ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πε0 ఇంటూ 4π వస్తుంది. ఈ 4πకి ఈ 4πకి క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఇక మన దగ్గర మిగిలింది ఏముంటుందంటే క్యూ బై ε0. కాబట్టి φ అంటే ఒక సంవృత తలం నుండి బయటికి వెళ్ళేటువంటి మొత్తము అభిలంబ అభివాహం విలువ, ఆ సంవృత తలంలో ఉండేటువంటి ఆవేశం ఎంతైతే ఉందో ఆ ఆవేశానికి 1/ε0 టైమ్స్ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అదే సంవృత తలంలో Q1 Q2 అనేటువంటి 2 ఆవేశాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మొత్తం ఎంత ఆవేశం అవుతుంది? Q1 ప్లస్ Q2 అవుతుంది. అప్పుడు φ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ Q1 ప్లస్ Q2. ఒకవేళ Q2 నెగటివ్ ఛార్జ్ అయిందనుకోండి, అప్పుడు 1/ε0 ఇంటూ Q1 మైనస్ Q2 అని చెప్పి రాసుకోవాలన్నమాట. దీంతోటి మనము కేస్ 1 అయిపోయింది. కేస్ 1 అయిపోయిన తర్వాత ఇప్పుడు కేస్ 2కి వద్దాం. కేస్ 2 ఏమని అనుకున్నాము? ఆవేశము అనేటువంటిది సంవృత తలానికి బయట ఉన్నట్లయితే, ఇదిగోండి ఇక్కడ ఇంకొక సంవృత తలాన్ని తీసుకుంటున్నాను. ఇదిగో ఇది అరటిపండు ఆకారంలో ఉన్నది కదా, ఇట్లాంటి ఒక సంవృత తలాన్ని తీసుకున్నాను. ఇప్పుడు సంవృత తలం లోపల కాకుండా సంవృత తలం బయట ఓ అనే బిందువు తీసుకొని ఆ బిందువు దగ్గర ఏం చేశానంటే ప్లస్ క్యూ అనేటువంటి ఆవేశాన్ని ఉంచాను. ఇప్పుడు ఈ ఓ బిందువు దగ్గర డి ఒమేగా ఘనకోణంతో కనుక మనం రేఖలు కనుక గీచినట్లయితే, అంటే ఇది ఏ ఆకారంలో ఉంటుంది? కోన్ షేప్లో ఉంటుంది, శంఖాకృతిలో ఉంటుంది. అది ఆ శంఖాకృతి ఇదిగో చూడండి, మొదటి తలాన్ని DS1 అనేటువంటి విస్తీర్ణాన్ని, రెండవ తలాన్ని
DS2 అనేటువంటి విస్తీర్ణాన్ని, మూడో తలం పైన DS3 అనేటువంటి విస్తీర్ణాన్ని, నాలుగో తలం మీద DS4 అనేటువంటి విస్తీర్ణాన్ని అది కట్ చేస్తుంది. అంటే ఈ DS4, ఈ DS3, ఈ DS2, ఈ DS1 ఇవన్నీ కూడా O అనే బిందువు దగ్గర చేసేటువంటి ఘనకోణం ఎంత ఉంటుందంటే dωకి సమానం అన్నమాట. అంటే దూరం పెరుగుతున్న కొద్దీ విస్తీర్ణం పెరుగుతుంది, కానీ ఆ O బిందువు దగ్గర ఇవి చేసేటువంటి కోణం మాత్రం, ఘనకోణం మాత్రం dω అనేటువంటిదే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం విస్తీర్ణాలు తీసుకున్నప్పుడు విస్తీర్ణ సదిశలు గీయాలి. సదిశలు గీస్తున్నట్లయితే ఇప్పుడు DS1 విస్తీర్ణానికి ఒక లంబము ఉపరితలం నుండి బయటకు గీస్తే అది ఇదిగో ఇటువైపుకు ఉంటుంది, ఇటువైపుకి. కానీ బొమ్మలో మనం ఇటువైపుకి చూపించాం, అది తప్పు అనమాట. DS2కి వచ్చేటప్పటికి కరెక్టే. ఇదిగో ఇది చిన్న విస్తీర్ణము, తర్వాత దానికి గీచినటువంటి లంబం ఎలా ఉంది, ఇదిగో ఇలా ఉంది, ఇది కరెక్ట్. మళ్ళీ DS3కి వచ్చేటప్పటికి మనం ఇక్కడికి ఇచ్చిన బొమ్మలో కొంచెం తప్పు వచ్చింది. యారో దీనికి రివర్స్లో ఉండాలి, అంటే వ్యతిరేకంగా ఉపరితలం నుంచి బయటికి కదా, అందువల్ల ఇది ఇలా ఉండాలి. DS4 విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇది మామూలుగానే ఉంది, ఉపరితలానికి లంబంగా బయటికి ఉన్నది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక తీసుకున్నటువంటి సమీకరణమే తీసుకోండి. ఏ సమీకరణం తీసుకున్నాము అంటే, తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. ఏమిటంటే ఈ DS1 అనేటువంటిది చూడండి, ఈ O అనే బిందువు దగ్గర నుంచి ఈ DS4 విస్తీర్ణానికి మధ్య బిందువు గుండా పోయేటువంటి రేఖని ఒకదాన్ని గీచినట్లయితే అది విద్యుత్ క్షేత్ర తీవ్రత E బార్ అవుతుంది. ఇప్పుడు ఈ E బార్ తోటి విస్తీర్ణ సదిశ DS1 అనేటువంటిదేమో θ1 కోణాన్ని, తర్వాత విద్యుత్ క్షేత్ర తీవ్రతతోటి DS2 అనేటువంటిదేమో θ2 కోణాన్ని, విద్యుత్ క్షేత్ర తీవ్రత E బార్ తోటి DS3 అనేటువంటిది θ3 కోణాన్ని, అదేవిధంగా DS4 అనేటువంటిది విద్యుత్ క్షేత్రంతో θ4 అనేటువంటి కోణాన్ని చేస్తుంది అనుకున్నాం. అంటే ఈ తీటాలు తీసుకున్నట్లయితే అవి ఏ కోణాలు, విస్తీర్ణ సదిశకి, తర్వాత విద్యుత్ క్షేత్ర తీవ్రతకి, ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి కోణాలు. ఒక్కొక్క తలానికి θ1, θ2, θ3, θ4, θ5 అట్లా మనం ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్ని తలాలను కట్ చేస్తే అన్ని అన్నమాట. ఇప్పుడు గాస్ నియమానికి సాధారణమైనటువంటి సమీకరణం రాద్దాం. ఏమిటది? d5 = q/4πε0 ds cos θ/r². ఇక్కడ మనకి r అనేటువంటిది కూడా కావాలి. ఇప్పుడు O బిందువు నుంచి DS1 అనేటువంటి తలము r1 దూరంలోను, అలానే DS2 అనేటువంటి తలము r2 దూరంలోను, DS3 అనేటువంటిది r3 దూరంలోను, అదేవిధంగా DS4 అనేటువంటి తలము O బిందువు దగ్గర నుంచి r4 దూరంలో ఉన్నట్లయితే అప్పుడు మనం 4 తలాలకు కూడా సమీకరణాలు రాసుకోవాలి. ఇప్పుడు q/4πε0 అనేటువంటి బయటికి తీసేసి ఇదిగో ds cos θ/r² బదులుగా మనం 4 తలాలకి రాస్తే డిఎస్కు బదులుగా ఏమొచ్చింది, మొదటి తలానికి రాస్తున్నాను DS1, తర్వాత ఆ DS1 ఈ బార్తో ఎంత కోణం చేసింది, θ1. కాబట్టి DS1 cos θ1 r1² అంటే ఏమిటి, O బిందువు దగ్గర నుండి DS1 అనే తలం ఉండేటువంటి ఆ రెండింటి మధ్య దూరం అన్నమాట. ఇదే రకంగా రెండవ తలానికి రాశాను, మూడవ తలానికి రాశాను, నాలుగవ తలానికి కూడా ఇక్కడ రాసేసాను. అప్పుడు ప్రతిదీ కూడా O బిందువు దగ్గర చేసేటువంటి ఘనకోణము dω కాబట్టి 4 కూడా dωలకి సమానం అయిపోయింది. ఇవన్నీ కూడా 4 dω. వీటిలో ఒకటవది, మూడవది ఈ రెండు ఏమో రుణాత్మకము అంటే నెగటివ్ అయిపోయినాయి, రెండవది, నాలుగవది ఇవి రెండేమో ప్లస్లు అయిపోయినాయి. దీనికి కారణం తీసుకున్నట్లయితే ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, చూడండి. ఈ మొట్టమొదటిదేమో DS1 ఏమో ఇటువైపుకు ఉంటుంది, ఈ బార్ ఏమో ఇటువైపుకు ఉంటుంది, అంటే ఇవి రెండు వ్యతిరేక దిశల్లో ఉంటాయన్నమాట.
అందువల్ల నెగటివ్. అట్లనే DS1 తీసుకున్నట్లయితే DS1 కూడా దీనికి వ్యతిరేకంగా అని చెప్పుకున్నాం కదా. DS1 ఏమో ఈ దిశలో ఉంటుంది, ఈ బార్ ఏమో చూడండి ఈ దిశలో ఉంటుంది. ఇవి రెండు కూడా వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇక మిగిలినవి రెండు అంటే DS2 కానీ DS4 కానీ తీసుకున్నట్లయితే ఇది DS2 ఇదే దిశలో ఉంది, విద్యుత్ క్షేత్ర తీవ్రత కూడా ఏమవుతుంది ఇదే దిశలోనే ఉంటుంది. ఇవి రెండు సమాంతరంగా ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా DS4 ఇదే దిశలో ఉంటుంది, ఈ బార్ కూడా ఈ దిశలోనే ఉంటుంది. అందువల్ల ఈ రెండవది నాలుగవది ఇవి రెండు కూడా ఏమైనాయి అంటే ధనాత్మకమైనవి, ఒకటవది మూడవది రెండు కూడా రుణాత్మకమైపోయినాయి. అప్పుడు ఈ 4 కూడా ఒకదానికొకటి ఏమైనాయి క్యాన్సిల్ చేసుకున్నాయి. అట్లా క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మొత్తం విలువ ఏమైపోయింది 0 అయిపోయింది. కాబట్టి విద్యుదావేశం అనేటువంటిది ఒక సంవృత తలానికి బయట ఎంత ఉన్నప్పటికీ కూడా సంవృత తలం గుండా పోయేటువంటి విద్యుత్ అభిలంబ అభివాహము ఫై అనేటువంటిది ఎంతకు సమానం అవుతుంది? శూన్యం అవుతుంది. అదే లోపల కనుక ఉన్నట్లయితే అప్పుడు 1/ε0 ఇంటూ Q అవుతుంది. ఎంత ఉంటే ఆ Q విలువ అంత అన్నమాట. దీంతో మనకి ఈ గాస్ నియమము అనేటువంటిది పూర్తయిపోయింది.